ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మీరు చెప్పండి మీ మిషనరీ ఏంటి? అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది రైతులకి? సో ఇది వచ్చేసి పీపుల్ అగ్రి అనే సంస్థ చర్లపల్లి హైదరాబాద్లో తయారు చేసిన మిషన్ అండి ఇది. సో ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపైల్ బూమ్ స్ప్రేయర్. సో ఇది వచ్చేసి మనకి 600 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇది ఒకసారి మీరు ఛార్జింగ్ చేసుకుంటే 30 to 35 ఎకర్స్ స్ప్రేయింగ్ ప్లస్ 10 to 15 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ట్రావెల్, లైక్ ఇంక్లూడింగ్ పొలం, ఇంటి నుంచి పొలంకి వెళ్ళడం కానీ, పొలం నుంచి ఇంటికి రావడము, మధ్యలో ట్యాంక్ ఫిల్లింగ్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ చూసుకుంటే మీకు 10 నుంచి 15 కిలోమీటర్ కవర్ చేస్తామండి. స్ప్రేయింగ్ వరకు వచ్చేసరికి 30 నుంచి 35 ఎకరాలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మనకి ఈ ట్రావెలింగ్ టైం ఏమైనా తక్కువ ఉంటే ఇంకా మీరు 40 ఎకరాల దాకా కూడా చేసుకోవచ్చు అనమాట ఆ రోజుకి. సో ఇది వచ్చేసి మనకి 4 వీల్ స్టీరింగ్తో వస్తుంది. సో ఈ 600 లీటర్స్ ట్యాంక్, దీనికి 600 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఇది ఒక ఎకరాన్ని 5 నుంచి 6 నిమిషాల్లో మీకు స్ప్రేయింగ్ అనేది చేస్తుంది అనమాట. సో ఇది 4 వీల్ స్టీరింగ్ ప్లస్ ఈ థిన్ వీల్స్ రావడం వల్ల యూజ్ ఏంటంటే, సో మనకి టర్నింగ్ రేడియస్లో మొక్కలు అనేవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి అనమాట. అండ్ ఎంతసేపు ఛార్జింగ్ చేయాలి దీనికి? సో దీనికి వచ్చేసి మనకి 4 నుంచి 5 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలండి. ఇది ఎప్పటి నుంచి వెళ్ళి మార్కెట్లో ఉంది? సో ఇది మొన్న నవంబర్ నుంచి మార్కెట్లో ఉందండి. ఎలా ఉంది అంటే రైతుల నుంచి వెళ్ళి రివ్యూ ఎలా సో ఉంది? ఇదేంటంటే స్ప్రేయింగ్ అనేది మనకి ఎక్కడ విడిపోకుండా పడుతుందండి. ఇప్పుడు మీరు చూసుకుంటే దీనికి దీని స్ప్రేయింగ్ విడత వచ్చేసి 30 అడుగులు అనమాట. సో మీకు ఈ స్ప్రేయింగ్ వచ్చేసి అడుగున్నర మొక్క నుంచి అడుగున్నర హైట్ నుంచి మీరు 6 అడుగుల ఎత్తు వరకు మీరు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇది ఎక్కువగా మెట్ట పొలాల్లో మిరప, శనగ, మొక్కజొన్న ఇట్లాంటి వాటిలో ఎక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే స్టేట్లోనేనా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉందా ఇది? మొత్తం అంతా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాయండి మిషన్స్. తర్వాత అన్ని పాన్ ఇండియా సప్లై చేస్తాం అనమాట మేము. సో విషయానికి వస్తే సర్వీసింగ్ అంతా ఇక్కడ ఆంధ్ర నుంచి అయితే గుంటూరు, తెలంగాణ అయితే చర్లపల్లి, హైదరాబాద్ నుంచి అంతా సర్వీసింగ్ అంతా ఉంటుంది అనమాట. ఈ మిషన్ వచ్చేసి మనకి ఏసీ క్యాబిన్తో వస్తుంది. సో ఈ క్యాబిన్ ఏంటంటే ఆపరేటర్ సేఫ్టీకి వస్తుంది అనమాట మెయిన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మందు కొడుతుంటే మన ఆపరేటర్కి అనేది అసలు ఏమీ లోపలికి అనేది ఏ పెస్టిసైడ్స్ కానీ ఏది చేసినా సరే ఆపరేటర్కి అనేది సేఫ్టీకి వస్తుంది అని చెప్పి క్యాబిన్ డిజైన్ చేయబడింది అనమాట. అంటే డ్యామేజ్ అంటే ఈ వారంటీ ఎట్లా ఉంది? సో వారంటీ అనేది మనకి బ్యాటరీ మీద, ఈ కాంపోనెంట్స్ మీద వారంటీ ఉంటుందండి. బ్యాటరీ మీద 3 years వారంటీ ఉంటుంది. మిగతా కాంపోనెంట్స్ మీద 1 year వారంటీ ఉంటుంది. అంటే ఈఎంఐ అవేమన్నా అవైలబుల్ ఉన్నాయి? సో అది లోన్ ఫెసిలిటీస్ అనేవి మీకు బ్యాంక్స్ ద్వారా వస్తాయండి. కంపెనీ సైడ్ నుంచి కాదు, బ్యాంక్స్ ద్వారా వస్తాయండి లోన్ ఫెసిలిటీస్ ఇవన్నీ. సో అదేంటంటే ఇంకా ఫార్మర్ సిబిల్ బట్టి అట్లా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అట్లా త్రూ బ్యాంక్స్ ద్వారా వాళ్ళు ఏ బ్యాంక్ నుంచి తెచ్చుకోవచ్చు. మా సైడ్ నుంచి వస్తే మేము సపోర్ట్ చేస్తాం అనమాట. అన్న ఈ మిషన్ స్ప్రేయింగ్ మిషన్ అంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? ఇది బాగుంది, రైతులకు అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పొలం అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా టైర్లు తక్కువ ప్లేస్లో తీసుకుంటాయి కదండి, కొంచెం నీట్గా ఉంటుంది. ఇంకోటి భూమి స్ప్రే టైప్లో ఉంది కాబట్టి టోటల్గా భూమి ప్రకారం మొత్తం స్ప్రే అనేది అవకాశం ఉంటుంది. అది మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నేను వనపర్తి డిస్టిక్ చిన్నపల్లి. అయితే అంటే పెద్ద టైర్లు ఉంటే మొత్తం పొలం మీద ఎక్కువ పాడవుతుంది. ఇదేమో హైట్ ఉంది కాబట్టి మన మొక్కజొన్న ఈ హైట్ వరకు కూడా దాని స్ప్రే అనేది అవకాశం ఉంటుంది. ఇంకోటి మినుములకు అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇక ప్లేస్ అనేది సెట్ అవుతుంది. 9 ఇంచ్ ఉంటుంది కదండి, 9 ఇంచ్ లోపల ఉంటుంది కాబట్టి ఈజీగా సెట్ అవుతుంది. అది ఇట్లా ఇప్పుడు జేసీబీలు ఇట్లా ఓలాలు పెట్టుకొని పెట్టినట్టు ఇట్లా పెట్టుకోవచ్చు అంటారా? అంటే బిజినెస్ పర్పస్ పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. యాక్చువల్ అయితే పత్తి చేనులకు దీనిలకు ఉంటాయి కదండి హైట్ క్రాఫ్ట్. ప్రతి ఒక్క దానికి ఇప్పుడు మిరపకు కంపల్సరీ ప్రతి అయితే అంటే వారానికి 10 రోజులకు ఒకసారి స్ప్రే కొడుతుంటారు. ఇంకా ట్యాంకులు వేసుకొని కొట్టే మనుషులు లేదు కాబట్టి దీనికైతే ఈజీ వస్తుంది వాళ్ళకు. స్ప్రే అనేది చాలా ఈజీ ఉంటుంది. ఇంకా మిషనరీస్ ఇంకేమో రైతులకు ఉపయోగపడ్డట్టు అనిపించింది ఇక్కడ యాక్చువల్ చెప్పంటే కొన్ని ఆదివేశాలు కూడా పర్ఫెక్ట్ కొద్దిగా వచ్చేసినాయి. ఇంకోటి ఇప్పుడు సీడ్ కమ్ డీలర్స్ వచ్చినాయి, అవి కూడా బాగానే పనిచేస్తాయి. ఎందుకంటే ఇన్నోవేషన్ అంటే ఉన్నాయి, అవే వచ్చింది. ఇంకా పాతవే కానీ ఇప్పుడు ఒకటి అంటే సీడ్ డీలర్ ఉంది కదండి, కాకపోతే హెచ్పి అనేది ఎక్కువ వాడాల్సి వస్తుంది. 60 HP అయితే సెట్ అవుతుంది. డైరెక్ట్ రైతు వర్షాకాలం అంటే ఫుల్ వర్షం తర్వాత సడన్గా సేద్యం చేసుకోలేనప్పుడు దాన్ని రోటేట్ చేసుకుని వెంటనే వెనకల విత్తనాలు వేసుకోవడానికి ఈజీ అవుతుందండి. థ్యాంక్ యూ.